ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ కమిషన్ నియామకం సంబంధించి తాజా అప్డేట్ అండి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా తీవ్రమైన నిరీక్షణతో ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తారని, పీఆర్సీ ప్రకటిస్తారని, పెండింగ్ బకాయిలు విడుదల చేస్తారని, 4 డీఏలు ఒకేసారి ఇస్తారు అనుకుంటూ ఎదురు చూశారు. కానీ అవి ఒక్కటి కూడా జరగకపోవడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి, ఆవేదన, నిరాశ పెరిగింది. అలాగే ప్రభుత్వం దీపావళి కానుకగా 4 డీఏల్లో 1 డీఏ ఇస్తున్నామని ప్రకటించినా దాని చుట్టూ పెద్ద పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ డ్రామా నడిచింది. ఇక ఉద్యోగ సంఘాలు ఉదయం మంత్రుల కమిటీని కలిశారు. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని భేటీ అయ్యారు. కానీ ఆ భేటీల్లో స్పష్టత ఏమీ రాలేదన్న భావన. ఇక ఉద్యోగ సంఘాలు నిజంగానే పోరాడుతున్నాయా లేదా అని ఉద్యోగుల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు ఉద్యోగ సంఘాల నేతలు బలంగా మాట్లాడడం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదని, నిజంగా పోరాటం చేస్తున్నారా లేక పొలిటికల్ ప్రెజర్‌లో ఉన్నారా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కూటమి పెద్దలతో కలిసిపోయారా లేక చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఈ ప్రశ్నలతో ఉద్యోగుల్లో అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరింది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే హృదయ విదారక పరిస్థితులతో పెన్షనర్లు తీవ్రంగా వాపోతున్నారు. మా పెండింగ్ బకాయిలు ఇవ్వండి, వైద్యం చేయించుకోవాలి, నా భార్య మంచం మీద ఉంది, మందులు కొనడానికి డబ్బు లేదు, ఇల్లు కట్టడం మధ్యలో ఆగిపోయింది, ప్రభుత్వం నాకు 16 లక్షలు బకాయి ఉంది, దగ్గరకు కూడా రావడం లేదు, మా మాటలు వింటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని పెన్షనర్లు వాపోతున్నారు. ఇక ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలపై తీవ్ర అసంతృప్తితో కొంతమంది ఉద్యోగులు కొత్త జేఏసీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. విశాఖపట్నంలో పెద్ద సమావేశం జరిగింది. ఇక మా కోసం మేమే పోరాడతాం అంటున్నారు. పాత ఉద్యోగ సంఘాల నేతలు పనికి రావడం లేదని స్పష్టంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి పెద్ద వార్నింగ్ లాంటిదే. అలాగే ఇటీవల అమరావతిలో జరిగిన మంత్రి మండలి ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం చెప్పిన మాటలు ఏంటంటే, రాష్ట్ర విభజన వల్ల వచ్చిన అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా లేదని, సేవా రంగం తగ్గి ప్రాథమిక రంగం భారం పెరిగిందని సీఎం స్పష్టం చేశారు. ఇది ఉద్యోగులను ఇంకా నిరాశలోకి నెట్టింది. అలాగే సమావేశంలో ప్రభుత్వం ప్రధానంగా స్పందించిన అంశాలు ఏంటంటే, డిఏ చెల్లింపు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని మాత్రమే చెప్పారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య 8 వారాల్లో నివేదిక, చైల్డ్ కేర్ లీవ్ 180 రోజులు, రిటైర్మెంట్ వరకు ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు అని మాత్రమే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్స్ 2 విడతల్లో ఇవ్వవచ్చని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రమోషన్లు, జీవోలు రాబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే అంగీకరించని ప్రస్తావన చేయని అంశాలు ఏంటంటే, ఐఆర్ లేదు, మధ్యంతర భృతి లేదు, పీఆర్సీ గురించి ఒక్క మాట కూడా లేదు, పెండింగ్ బకాయిలకు స్పష్టత లేదు. అందుకే ఉద్యోగులు మరింత ఆందోళన చెందుతున్నారు.